ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీలో కొందరు సాతానుడు మా జీవితాలలో అనేకమైన పోరాటాలతో మమ్మల్ని చాలా బాధిస్తున్నాడని చెప్తూ ఉన్నారు. అంతేగాక పలానా వారు మా కుటుంబానికి చేతబడి చేశారు, మంత్రగాళ్ళను తీసుకొని వచ్చి మా పేరిట వారు ఏదో చేసి మా మీద, మా కుటుంబం మీద, మా పిల్లల మీద వారు చేస్తున్న ఆ దుష్ట కార్యాలు, మంత్రాలు వాటిని బట్టి మేము చాలా నష్టపోతున్నాము. మాకు చాలా కలవరంగా ఉంది, చాలా సందేహంగా ఉందని చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనిస్తే, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో ఏ శకునము లేదు. లోకములో మంత్రశక్తులు, చేతబడులు ఉండటం వాస్తవమే. అయినప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఎవరు అనంటే ఆయన ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయనలో ఎటువంటి శకునములు, ఆయన ఎదుట ఏ శకునములు, ఏ మంత్రములు పని చేయవు. ఆమేన్. లోకములో మనం గమనించినట్లయితే ఇద్దరు భార్యాభర్తలు సమాధానంగా అన్యోన్యంగా ఉంటే వారి మధ్య ఎలాగైనా సరే అసమాధానపు చిచ్చు పెట్టి వారిద్దరిని కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని పలు రకాలుగా ప్రయత్నించి అవి కూడా సఫలమయ్యి భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతేగాక ఒక బిజినెస్ పర్సన్ ఇప్పుడు ఈ స్టేట్లో ఉంటే మరుక్షణం మరో స్టేట్లో ఉండి అంత సక్సెస్ఫుల్గా ఒక వ్యాపారవేత్త తన బిజినెస్ని సక్సెస్గా నడిపించుకుంటూ ఉంటే ఓర్వలేక కొందరు పని కట్టుకొని అతని కొరకు మంత్రం చేయించటం వలన నిజంగా అతడు ఒక స్కెల్టన్ లాగా తన ఆరోగ్యాన్ని కోల్పోయి, తన మతిస్థిమితం కోల్పోయి మంచానికే పరిమితమైపోయి బలహీనుడిగా స్కెల్టన్ అయిపోతూ ఉన్నాడు. వాస్తవమే. అయితే మనం ఇంకా చూస్తున్నట్లయితే ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన వారు కూడా ఏదో ఒక జబ్బు వలన మూలన పడిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వీటన్నిటికీ కూడా ఎవరో మంత్రశక్తులు చేయించటం, ఏదో ఒక చేయటం, రాజకీయ నాయకులు కూడా వారికి పడని పార్టీని బట్టి వారి పేరు, వారి పార్టీ పేరు చెప్పి వాటి మీద కూడా చేతబడులు అవి ఇవి చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ లేఖనం, దేవుని వాక్యం మనకి ఏమని స్పష్టంగా తెలియజేస్తుందంటే, నీవు ఇజ్రాయేలు దేవునికి సంబంధించిన వ్యక్తివైతే ఆయన ఎదుట ఏ మంత్రము పని చేయదు, ఏది ఫలించదు. ఆయన నామం పేరిట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచట బాప్తిస్మాన్ని పొంది సంఘ సహవాసములో దైవజనుల ప్రార్థన, వాక్యపు సంరక్షణలో ఎదిగే వ్యక్తివిగా ఉంటూ అనుదినము దేవుని వాక్యాన్ని చదివి మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉంటే నిశ్చయముగా నీ ఎదురుగా ఉన్నవారు నేను ఎన్ని రకాలుగా శాపగ్రస్తంగా చేయాలని వాళ్ళు పలు మంత్రగాళ్ళను పిలిపించి మంత్ర ప్రయోగాలు చేసినప్పటికీ, యజ్ఞాలు యాగాలు చేసినప్పటికీ నీకు ఏది కూడా ఫలించకుండా దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, దేవుని యొక్క శక్తి నీ చుట్టూ అగ్ని గోడల వలె ఉండబోతుంది. అంతేగాని కలవరాలతో ఉండొద్దు, సందేహపడొద్దు. ఎవరో మాకు ఏదో చేశారు అందుకే మేము ఇలా అయిపోతున్నాం, ఎవరో ఏదో చేశారు అందుకే మా పిల్లలు ఫెయిల్ అయిపోయారు, ఎవరో ఏదో చేశారు అందుకే మా యజమానుడు జబ్బు పడ్డాడు అని ఇవన్నీ కట్టిపెట్టి వ్యర్థమైనవి మీ నోట రానియకుండా ఏదైనప్పటికీ కూడా మీరు దేవుని సన్నిధిలో దేవుని సంబంధులుగా ఉండగలిగితే ఏది ఎంత మాత్రం మిమ్మల్ని నాశనము చెయ్యలేదు. వాగ్దానాలను ఎత్తిపట్టండి. మీరు దేవుని సంబంధులు, దేవుని ముద్రలు మీ యందు ఉన్నాయి. నా కొరకు వాగ్దానాలు ఉన్నాయి, నా కొరకు దైవ సేవకులు ఉన్నారు, నాకు సంఘం ఉంది, నాకు దేవుడున్నాడు, నా దేవుడు ఇజ్రాయేలు దేవుడు, నా దేవుని ఎదుట ఏ శకునము, ఏ మంత్రము పని చేయదు, ఫలించదు. ఏ మంత్రము లేదు అసలు దేవునికి. ఆమేన్. ఈ మంత్రాలు తంత్రాలన్నీ దుష్ట సంబంధమైనవి. అందుకే నువ్వు వాగ్దానాలను ఎత్తిపట్టి మోకాల అనుభవంతో
సంఘ సహవాసములో దైవజనుల సంరక్షణలో నీవు ఉండినట్లయితే నిశ్చయముగా ఎవరు ఏది చేసిననో ఏది ఎంత మాత్రము నీకు కీడు జరగనే జరగదు. కనుక ఈ దేవుని నువ్వు ప్రకటించు. ఆయనలో మంత్రం లేదు, శకునం లేదని ప్రకటించు. దేవుడు నిన్ను బలపరిచి వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.